Namaste, welcome to Khadri News. పూర్వం పార్టీ ఒకసారి అవకాశం పెద్దమ్మా ధన్యవాదాలు. ఇందిరమ్మ రాజ్యం విద్యుత్ సౌభాగ్య అసంతృప్తి కోటని శానవాదనం గెలిపించండి పెద్దమ్మ. మీ ఆశీస్సులు. కదిరి పట్టణంలో 9వ వార్డును ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా
ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయి విసిగిపోయినామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే నల్ల చట్టాలను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీలు కలిసి దీన్ని అమల్లోకి తెచ్చాయో ఈ నల్ల చట్టాలను కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే దీనికి రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా మాకు ఓట్లు వేయండి అని చెప్పి మైనార్టీల దగ్గరికి, గిరిజనుల దగ్గరికి, దళితుల దగ్గరికి మరి పోయి అడుగుతున్నారు. నల్ల చట్టాలను తీసుకొచ్చిన మీరు నల్ల చట్టాలను రద్దు చేసే దమ్ము మీకుందా? నరేంద్ర మోడీని వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి చెప్పే దమ్ము వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉందా? మీ జగన్మోహన్ రెడ్డితో ఈ నల్ల చట్టాలను మేము వ్యతిరేకిస్తాము అని చెప్పించే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ ఈ మాటలు చెప్పి మైనార్టీల వద్ద ఓట్లు అడగాలని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా బాబాసాహెబ్ గారి యొక్క విగ్రహాలను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము దాన్ని కూడా పగలగొడతామని చెప్తున్నారు. అమిత్ షా నిన్నలా మొన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అన్నింటినీ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దేశమంతా చిన్న భిన్నమైపోయేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ యొక్క నీచ రాజకీయాలకు, మతతత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మరొక్కసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. దాన్ని కేవలం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకుండే హక్కు, సత్తా, దమ్ము అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలబడతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు నిన్నటి రోజున మరి ఒకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో 2024 మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమొందించడమే కూటమి పంతం అనే ఆలోచనతోనే ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే కుదేలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఎన్నెన్నో ఆశించినారు, ఏదేదో ఆశించినారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరి లేదో కానీ ప్రజాబాహుల్యంలోకి ప్రచార నిమిత్తం పోలేనటువంటి పరిస్థితులకి అయితే వెళ్ళిపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గడిచిన 4 సంవత్సరాల 9-10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు. అధికారాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి గారిని మొదటిగా ప్రజావేదిక కూల్చివేతతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి, ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు. తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయించినాడు. అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తేనే ఎన్నికలు ఓటు అడుగుతా అని మాట్లాడి ఈరోజు మద్యపాన నిషేధం దాని ప్రజల ఎన్నికలు తయారైనాడు. మేనిఫెస్టో విడుదల చేసినాడు, అభ్యర్థుల్ని ఖరారు చేసినాడు. అందుకనే ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపాన నిషేధం చేయనందుకు వ్యతిరేకంగా. అంతేకాకుండా 10 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. గత ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో
ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ రోజున 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి 75,000 కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద నెత్తిన మోపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టే ఛార్జ్షీట్ వేస్తాను. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం, వారి సొంత పార్టీ నాయకుల ద్వారా దౌర్జన్యం చేయించడానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ వేస్తాను. రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పినాడు. సంక్షేమం పేరు మీద కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాల భూమి సాగుగా చూపుతూ సొంత సామాజిక వర్గం రెడ్డి సొంత సామాజిక వర్గమో కాదన్న, నేనైతే ఆయన చెప్పుకుంటారు, పాపం వాళ్ళు అనుకుంటారు, అందుకనే చెప్తున్నా, ఆయన రెడ్డివో కాదో నాకైతే తెలియదు. మరి సొంత సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి పరిస్థితులకు నిరసనగా 10 ఎకరాల భూమి ఉంటే ఆ సంక్షేమము వర్తించదనే ఆలోచనతో వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాను. అంతేకాకుండా ఏదైతే ఉద్యోగులకు వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని మాట్లాడి నాకు తెలియక మాట్లాడిన ఆయన నాలుగు మడత పెట్టుకున్నటువంటి పరిస్థితులకు నిరసనగా వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఈ రోజున రైతాంగం చాలా ఆస్తి ఎదురు చూసింది పాపం. నిన్నటి రోజున రైతాంగం కంటే ఎక్కువ వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి రైతు కోసం చేస్తారు, శూన్యం. మైనార్టీలు కూడా చాలా వరకు ఎదురు చూసినారు, వాళ్ళకు రిక్త హస్తాలే. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దుల్హన్ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అదే రకంగా ముస్లింల కోసం కేటాయించినటువంటి 2 హజ్ హౌస్ నిర్మాణాలు కావచ్చు, పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ విడుదల చేస్తాను. పట్ల వ్యవహరించినటువంటి తీరు, దానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. అదే రకంగా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలు ఎక్కేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించినందుకు గాను యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రతిపక్ష పార్టీగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా మేము ఛార్జ్షీట్ వేస్తాము. దాదాపు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యలో ఛార్జెస్ ఉన్నాయి ఈయన మీద. ప్రజల్లోకి పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోతాం, ప్రజాబాహుల్యాన్ని కూడా తీసుకుపోతాం. అంతేకాకుండా ఈరోజు ఇంకా కొన్ని గమనిస్తే విశ్వసనీయత పేరు మీద పదే మాట్లాడతాడు. ఇందాక నేను మచ్చుకు 4-5 చెప్పినారు. మేనిఫెస్టోలో హామీలు 99.5% అమలు చేస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాడు కళ్ళారకుండా. అమ్మఒడికి 15,000 ఇచ్చి నాన్నబుడ్డిలో లక్షలు కొట్టేసి పేదవాళ్ళని మోసం చేస్తున్నందుకు ఛార్జ్షీట్ వేస్తాను. బీసీ రిజర్వేషన్ల కోత కోసి స్థానిక సంస్థల్లో 16,800 పదవులు దూరం చేసినందుకు, కాపులకు 5% రిజర్వేషన్లు రద్దు చేసినందుకు ఎన్డీఏ కూటమి తరఫున ఛార్జ్షీట్ వేస్తాను. ఉపాధి కూలీల సంఖ్యలో 20 లక్షల మందిని సంఖ్య తగ్గించినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. కుప్పంకు అంద్రినీవా జలాల పేరిట ప్రజల్ని మోసం చేసినందుకు గాను కలంకితమైనటువంటి అనర్హుడైనటువంటి ధర్మారెడ్డిని ఈవోగా నియమించి తిరుమల అపవిత్రం చేసినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్రలు చేస్తున్నందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. పోలవరం నదుల అనుసంధానికి గండు కొట్టినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. పంచాయతీలు మున్సిపల్ నిధులు 12,000 కోట్ల రూపాయలు నిధులు మళ్లించినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి యువతను నిర్వీర్యం చేసినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. గ్రూప్ 1 పరీక్షలు తారుమారు చేసి మెరిట్ యువత గొంతు కోసినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను.
కావాలని పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి అవ్వాతాతల మరణాల కారకుడే శవరాజకీయాలకు తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాం. అబద్ధాలు చెబుతూ ఈరోజు ప్రజల్లోకి పోయేటప్పుడు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా ఏదైతే స్థానికంగా కదిరి నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా ఎన్ఆర్సీ కూటమిగా ఉంటుందని చెప్పేసి ఆస్తులు లాక్కొని దేశాన్ని వదిలిచ్చేసి పంపిస్తామనే ఒక మతచందాస్తవాదుల్ని అభ్యర్థులుగా ప్రజాబాహుల్యంలోకి పంపి ఈ నియోజకవర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాం. ప్రత్యేక హోదా చేస్తాను, 25 మంది ఎంపీల్ని ఇవ్వండి అని మాట్లాడి అధికారం రాగానే ప్రత్యేక హోదా ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాము. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళల్ని, అదే రంగా సొంత చెల్లిని, ఆమె పుట్టుకని, ఆమె కట్టుని, ఆమె కట్టుకున్నటువంటి బట్టల రంగుని విమర్శించి చిల్లర వ్యవహారం మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే ఈ ఛార్జ్షీట్ వేస్తాను. కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి ఓట్లు పొంది ఆ కోడికత్తి డ్రామాలో ఒక దళితుడైనటువంటి శ్రీనివాసరావుని ముద్దాయిగా బెయిల్ రాకుండా చేసి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ఆలోచన విధానాన్ని చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాం. కొత్తగా గులకరాయి నాటకాలు ఆడి బీసీ మైనర్ యువకుని జైలు పాలు చేసినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ పేరు మీద యువతను మోసం చేసినందుకు ఛార్జ్షీట్ వేస్తాను. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ యువతను పెడతో పట్టించడం, డ్రగ్స్ ద్వారా, గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా, వీటన్నిటికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మోసాలు, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు పాల్పడించడం అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నాం పత్రికా సమావేశంలో. అంతేకాకుండా ఏదైతే 1వ తారీఖు ఇంకా 3 రోజులు ఉంది, మరొకసారి పెన్షన్లు ఇచ్చేటువంటి డ్రామాలో రాజకీయాలకు తెరలేకుండా వృద్ధుల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా గత 1వ తారీఖు జరిగినటువంటి మరణాలు మళ్ళీ ఇంకోసారి సంభవించకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కానీ చర్యలు తీసుకోవాలా. 1వ తారీఖు సకాలంలో వాళ్ళకు పెన్షన్లు పంపిణీ జరగడానికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కార్యక్రమం సక్రమంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వచ్చే రోజుల్లో అవసరమైతే ఈ రోజు రేపు ఎల్లుండో ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నాం. 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ సక్రమంగా ఏ ఒక్కరికి ఆలస్యం కాకుండా వారి ఇంటి దగ్గరే పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆపద్ధర ముఖ్యమంత్రిని కావచ్చు, అదే రకంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు పూర్తి స్థాయిలో మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. వచ్చే కార్యక్రమం ఉంటుంది. కానీ మనందరూ కూడా మీకందరికి మాకందరికి మంచి అవకాశం మీద పని చేయించుకోవడానికి మే 10వ తేదీన శనివారం మీరు వచ్చేస్తే శనివారం ఆదివారం మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, శ్రేయాభిలాషులు నాయకులు
ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క బోయ శాంతమ్మక్క గారికి, అదేవిధంగా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హాజీ మక్బూల్ గారికి, అదేవిధంగా పూల శ్రీనివాసరెడ్డి గారికి, ప్రణీత్ గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు, ఏ విధంగా ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఒక సైనికుల్లా పనిచేసి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పినవన్నీ 99% మేనిఫెస్టో ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక దీనిగా తీసుకొని ఆయన ఏ విధంగా పవిత్రంగా చెప్పిన మాటలన్నీ పూర్తి చేశారో అవన్నీ మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ కూడా ఏ నాయకునికి దగ్గర పోకోకుండా, ఈ ఆఫీస్ పోకోకుండా అన్ని కార్యక్రమాలు ఒక వాలంటీర్ ద్వారా మనం కూర్చున్న దగ్గరికి పంపించిన ఘనత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే మా సోదరుడు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఉద్యోగం కూడా పక్కన పెట్టి 2 నెలల పాటు ఇంత కష్టపడి పనిచేశారంటే నిజంగా ఇది ఆషామాషి విషయం కాదు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఆయన మాకందరు కూడా, సోదరుడు ఎక్కడ ఉన్నా కూడా పుస్తకాలు మాకందరు కూడా ఎవరైతే ఇక్కడ వచ్చారో అందరూ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కోరుకుంటామండి. ఈ రోజు నుంచి 15 రోజుల్లో అంటే మే 13వ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి మేమంతా సమాయత్తం అవుతున్నాము. ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీకందరికి కలిసి రానున్న ఎన్నికల్లో ఎలా పని చేయాలి అనే దానిపైన మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. సంక్షేమ అభివృద్ధి నుంచి మాకన్నా ఎక్కువ మీరు చెప్తారు. ఎక్కడో అమెరికాలో ఉండే ప్రాజెక్ట్ ని బెంగళూరులో కూర్చోనో, కదిరిలో కూర్చోనో, వర్క్ ఫ్రం హోమ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. అంత పని చేసిన వాళ్లకు అభివృద్ధి జగనన్న చేసిన సంక్షేమం గురించి మాకన్నా ఎక్కువ తెలుసు. 13వ తేదీ ఎలక్షన్ లో మేము ఎలా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, దానికి మీ సహాయం ఎలా కావాలి, ఏం చేయగలుగుతారు మీరందరూ కదిరికి రావాలి అనే దానిపైన మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది. మీరందరూ ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రాజెక్ట్ ని ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అలాగే కదిరిలో జరుగుతున్న ఎన్నికలు ఎలా చేయాలి, ఎలా మీరందరూ కదిరికి రావాలి, ఎలా మేము పోలింగ్ చేసుకోవాలి, ఎలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఓటింగ్ శాతం పెంచుకోవాలని దాని గురించి మీరందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే 13వ తేదీ ఎన్నికలకు మీరందరూ ఎవరైతే ఇక్కడ కదిరి నియోజకవర్గ ప్రజలు నివసిస్తున్నారో, బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మీరందరూ తప్పకుండా కదిరికి రావాల్సిందిగా, మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని మేము సభాముఖంగా మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిరికి ఎప్పుడు పోవాలి, ఎందుకంటే 2 రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు. క్యాన్వాసింగ్ 11వ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది. కానీ అది క్యాండిడేట్ల కోసం, మీకోసము పోలింగ్ నాపొద్దు ఈవినింగ్ 6 గంటల వరకు క్యాన్వాసింగే. అన్నా నువ్వు ఓటు వేసినావా, లేకపోతే ఇమీడియట్ గా పోయి ఓటు వేయండి. అమ్మా నువ్వు పోయినావా, పోయింటే మేము పిలుచుకొని పోతాం. మీరందరూ ఒకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా, మరియు మీరు ప్రతి ఒక్కరూ కదిరి నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్ లో ఎన్ని
7 సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా, మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరందరికీ తెలుసు, ఈడ దాదాపు 20 నుంచి 25,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకొని మండలాల వారిగా, పంచాయతీల వారిగా మీకు ఎన్ని బస్సులు కావాలా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, దానికి మీరు ఇవన్నీ హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి 5 మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరి మండలాలకి మీ అందరూ ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. కాబట్టి వచ్చే 13వ తేదీ నాపొద్దు ఇక్కడ ఎంతమంది కనబడినారో దాని 10 అంతలు మీరందరూ కదిరిలో కనబడాల. కదిరి నియోజకవర్గం ఇక్కడ తక్కువ కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి, ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నారని, పైన ఉంటే కూలర్లో మేము కూర్చున్నాం, మాకు తెలియడం లేదు. మాకు బాగా తెలుసు. నేను క్యాన్వాసింగ్ పోతున్నాను, పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు తిరుగుతున్నాను. అంటే దాదాపు 12 గంటలు క్యాన్వాసింగ్ ప్రచారానికి పోతున్నాము. ఎండ ఎట్లుంది, ఎండని మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది. ఈ 2 గంటలు మీరు చాలా ఓపికగా కూర్చున్నారు, దానికి మేము మీకందరికీ రుణపడి ఉన్నాము. కాబట్టి మీరందరూ తప్పకుండా మీ రిలేషన్స్ కి, మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓట్లు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా 13వ తేదీ పోలింగ్ నాపొద్దు రావాలని, దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం. మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దుడ్డతోగూరులో ఉన్న మా కదిరి నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు మరియు ఈ సమావేశాన్ని ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ నేను 13వ తేదీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సభను ముగిస్తున్నాను. నేర్చుకున్న పద్యం మనసులో చెప్పుకోండి, బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి. నేర్చుకోండి మరి మర్చిపోదు, పంపేస్తా. నేను ఏమన్నది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు త్వరగా అమ్మాయిలు వెళ్ళండి. కూర్చోమ్మా, ఇక్కడ కూర్చో. ఇక్కడ నీ బుక్ తీసుకో. అందుకే ఎవరు ఎలా వచ్చా కానీ ఎలా పీడి చేస్తారని గ్రహించి ముందు జాగ్రత్తగా ఉండాలి. త్వరగా
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। సమాజానికి హితం చేసిన వాడు ఎవడైనా సరే దైవ స్వరూపమే అని విశ్వాసం హిందూ సాంప్రదాయంలో. యావత్ జాతిని, తెలుగు జాతిని గర్వపడే విధంగా చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాతస్మరణీయుడు. భాష ఉన్నంత దాకా, తెలుగు జాతి ఉన్నంత దాకా చిరస్మరణీయుడై తెలుగు జాతి గుండెల్లో ప్రతిష్ఠితమైనటువంటి మహానుభావులు, సాహిత్యవేత్త, పండితుడు, యోగి వేమారెడ్డి. వేమారెడ్డి కాస్త వేమనగా పరివర్తనము చెంది ప్రజాకవిగా, విశ్వకవిగా మానవాళిలో ముఖ్యమైపోతున్నటువంటి మానవీయ విలువలని పట్టాభిషేకము చేసేయడానికి, మూఢనమ్మకాలని వలిచి ఆరేయడానికి, తన యొక్క జీవన సర్వస్వాన్ని భోగలాలసత్వానికి చేసిన తర్వాత తన్ను తాను తెలుసుకున్నటువంటి మహానుభావుడుగా మారి అన్నిటినీ విడిచి, కట్టిన బట్టలు కూడా విడిచి, పుట్టినప్పుడు లేని బట్ట, చచ్చినప్పుడు లేని బట్ట మధ్యలో ఎందుకు అవసరం లేదు అని గోచి మాత్రమే పెట్టుకుని దిగంబరుడిగా మారినటువంటి వ్యక్తి, వైరాగ్యానికి నిలువెత్తి నిదర్శనముగా నిలిచినటువంటి వ్యక్తి, సమాజంలో చరించాడని, జీవించాడని, చివరికి జీవ సమాధి పొందాడని ఇక్కడ ఉన్నటువంటి పల్లె ప్రజల యొక్క విశ్వాసము. 2-3 చోట్ల వారు తిరిగారు, 2-3 చోట్ల వారు పోయారు అని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడి వాళ్ళు మాత్రం ఇక్కడే పోయారు, ఇక్కడే జీవ సమాధి చెందారు వేమన ఆ యోగి అని చెప్పేసి గుడి కట్టినటువంటి విశేష స్థలానికి వచ్చామమ్మ మనందరం. ఆయన వేసుకున్న చెప్పులు, ఆయన పట్టుకున్న గొడుగు ఇత్యాది వస్తువులు కూడా అక్కడ మనం చూడొచ్చు. సుమారు 50 ఏళ్ల క్రితం వేమన యొక్క సాహిత్యాన్ని నమ్మినటువంటి మహానుభావులు ఈ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. అసలు జనసామాన్యానికి ఎక్కడ తాళపత్ర గ్రంథాలు లేవు. అన్నమయ్య తాళపత్ర గ్రంథాలు దొరుకుతాయి మనకి, కానీ వేమన పత్రాలు ఏమీ లేవు, ఎవరికి తెలియవు. కానీ తెలుగు భాషకు పట్టాభిషేకం చేసినటువంటి బ్రిటిష్ వాడు తెల్లదొర, తెలుగుదనానికి తెల్లటి వెలుగునిచ్చినటువంటి తెల్లదొర సిపి బ్రౌన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రాంతాలలో తిరుగాడుతూ పల్లె వాళ్ళ మాటలలో, పల్లె వాళ్ళ నోళ్లలో నానినటువంటి పద్యాలని గమనించాడు. అన్ని ఒకటే రకంగా ఉన్నాయి, ఏమిటి పద్యాలు, అన్ని దానికి మకుటం ఒకటే విధంగా ఉన్నదే ఏమిటి అని ఆలోచించి చూస్తే పదుల సంఖ్యలో మొదలైన పద్య ప్రవాహము 100ల సంఖ్యకి మారి 1000 సంఖ్యకి వెళ్లి సుమారు 5000 వేమన పద్యాలని సంగ్రహం చేసినటువంటి మహా అద్భుతమైన యజ్ఞానికి తీయబడింది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, జనుడు పలుకు చల్లగాను, కంచు మోగునట్టి కనకము ప్రోగునా విశ్వదాభిరామ వినురవేమ అనగరాగమతిశయించుండు తినగ తినగ ప్రేమ తీయగుండు సాధనమునపవలు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సూపర్ 60 సత్యసాయి అనంతపురం జిల్లాలలో అత్యంత ప్రతిభగాంచినటువంటి 120 మంది చిన్నారి పిల్లలు 10వ తరగతి ముగించిన తర్వాత ఏపీ పాలిటెక్నిక్, ఏపీ పాలిసెట్, ఏపీ అగ్రిసెట్, ఆర్టీటీ, సత్యసాయి యూనివర్సిటీ, IIIT, మహాత్మా పూలే గురుకుల విద్యాలయాలు, ఏపీ అగ్రిసెట్ ఇలాంటి
ప్రవేశ పరీక్షలకి, పోటీ ప్రవేశ పరీక్షలకి 45 రోజుల పాటు ఉచితంగా వసతి భోజనంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి బోధనా తరగతులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా 5 పైసలు తీసుకోకుండా వాళ్ళు వంతుల ప్రకారం వచ్చి పాఠాలు చెప్పారు. అందులో భాగంగా ముగింపు సమావేశానికి ముందుగా 120 మంది పిల్లలు, ప్రతిభగాంచిన పిల్లలు, మినిమం 525 మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లలు ఈరోజు మన వేమన సమాధిని సందర్శించే ప్రయత్నం చేశాం. అణగారిపోతున్నటువంటి తెలుగు భాషకి పట్టాభిషేకం చేసినటువంటి మహానుభావుడు వేమన యోగి. ఆ యోగి వేమన చెప్పినటువంటి పద్యాలు పిల్లలకు పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక పద్యం నేర్చుకున్నారు. సుమారు 200 పద్యాలు ఇక్కడ నేర్చుకొని వాళ్ళ హృదయ ఫలకం మీద ముద్రించుకొని తరతరాలకి ఆ యొక్క పద్యాలను పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ముందుకు వెళుతున్నాం. ఈ యొక్క భాషకి పట్టాభిషేకం చేసినటువంటి యోగి వేమనని మేమందరం తలుచుకుంటున్నాం. ప్రజాకవి, విశ్వకవి యోగి వేమనకి మేము సదా శిరము వంచి అభివాదం చేస్తున్నాం. ఈరోజు మేము బతుకుతున్నాము అంటే అలాంటి విలువలతోనే బతికామని మేము నమ్ముతున్నాం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వేమాని అనగనగ రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామనురవేమ అని వారి భాష, సాహిత్యము, ఆటవెలది ప్రయోగాలు నిజానికి ఈ ప్రపంచంలో ఇంకెవరు చేసినట్టు లేదు. అది వారికి మహానుభావుడికి మేమందరం ఒకసారి చిరము వంచి అభివాదం చేస్తూ సూపర్ 60 తరఫున జై బోలో భారత్ మాతాకి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.